ఆహా బేష్, వంట చాలా బాగుంది. ఎవడరా చేసింది? బాబాయ్ ఇవాళ నేనే చేశా. ఆహా, ఒరే మనం ఎంఏ చదివి ఉద్యోగాల కోసం ఊళ్ళని తిరిగే బదులు మంచి మెస్ పెట్టుకోవడం మంచిది. నోరు మూయండి. వంట చాలా చండాలంగా ఉంది. నేను కాదు బాబాయ్ ఇవాళ చేసింది వీడు. హలో ఐ మే కమిల్. ఎవడరా వీడు ఊగుపులకి గౌను తొడిగినట్లు? ఆహా, ఎవరు సార్ మీరు? ఏం కావాలి? నేనే బాబాయ్లు అయితే పోల్చుకోలేదా? విడిదింట్లో సెంబులిచ్చి పంపించినాను. బాను ఇల్లు ఎత్తుకుని ఎలాగొచ్చానో చూసినారా? ఏంటయా చెప్ప పెట్టకుండా సిటీకి వచ్చేసావు? నా పెళ్ళాన్ని ఎత్తుకోవడానికి వచ్చినానా? ఏ ఎవరితోనైనా లేచిపోయిందా? మ్యారేజ్ కాకుండా లేచిపోవడం అయితే సిటీలో చదువుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందని వచ్చినానా? నీ ముఖానికి చదువుకున్న పిల్ల. ఇంతకీ అమ్మాయి ఏం చదువుండాలి బాబు? బిఏ అయితే బెటర్, ఎంఏ పర్లేదు సర్దుపోతాను. ఎడమ కన్ను ఏటి వైపు, కుడి కన్ను కాటి వైపు చూస్తున్నట్టుంది. నీకు ఎంఏ చదివిన పిల్ల కావాలా బాబు? మరి అదే గాడి గిఫ్ట్ నానేడు చేసేది. ఇంతకీ నీకు పిల్లని ఎలా చూడాలరా? ఈనాడు పెళ్లి పందులు యాడ్ ఇస్తే సరే. అబ్బా చాలా మ్యాటర్ గ్యాదర్ చేసావురా. సరే వివరాలు చెప్పు రాసుకుంటాం. ఇంత బుక్ రాసుకోలే. నీ పూర్తి పేరు? కాంతారం. ఊరి పేరు? ధర్మారం. సన్నాఫ్. సన్నాఫ్ అంటే సన్నాఫ్ అంటే ఏంటో తెలీదు. నీకు చదువుకున్న పిల్ల కావాలరా? సరే మేము వెళ్ళి ఈనాడు ఆఫీస్ లో ఇచ్చేస్తాం. మీరు ఆ పని మీద ఉండండి, నేను ఆ పాలు ఊరెళ్ళి వచ్చేస్తాను. వద్దొద్దు, నిన్ను చూసిపోవడానికి అప్పుడప్పుడు పెళ్లి కూతురు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళకి అందుబాటులోనే ఉండాలి కాబట్టి వంట పని ఇంటి పని చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపో. నీకు పెళ్ళం వెతికే బాధ్యత మాది. మీరు చెప్పింది బాగా ఉంది. ఇదిగో ఇంటి పని వంట పని నాన్న చూసుకుంటాను. అదిరిపోయి అమ్మాయిలు మాత్రం మీరు చూసి పెట్టాలా? అలాగే. వంటగది ఎక్కడ? ఇంట్లో పెట్టావిట్రా. మన చదువులు పూర్తయి ఊరు వెళ్లే వరకు వాడిక్కడే ఉండి వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలి అంటే వాడికి నిజంగా వచ్చే సంబంధాలు కూడా మనం చెడగొడుతూ ఉండాలి. ఏం చేద్దాం అనుకున్నారు? ఏముందిలే అబ్బా, మా ఆడవాళ్ళు అన్నం తింటాం మానేశారు. పెళ్లికి ఒప్పుకుని అబ్బాయిని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే తప్ప నాతో కూడా మాట్లాడరంట. ఏం చేస్తావులే. అంతేగాని మీకు మాత్రం మీ కూతురు మీద ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మళ్ళీ ఇంత దూరం ఎందుకు వస్తాం? అది లేకపోతే మా అన్నయ్య అన్నం తిండని దానికి తెలుసు. అంకుల్ నేను చెప్పానా మా డాడీ నన్ను చూడకుండా 1 మినిట్ కూడా ఉండలేడని? అది నీకు తెలుసు కాబట్టే కదా నన్ను ఇట్లా ఏడిపిస్తున్నావు. సారీ. ఇవన్నీ పనులు మనకేందబ్బా, మా వాళ్ళ పిల్లవాడేనంట, చాలా మంచోడని చెప్పారు. మీరు బానే ఉన్నారు, మధ్యలో మేమే బ్యాడ్ అయింది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. లోపలికి రా బాబు. శ్రావణ మాసం ఎప్పుడు? ఈ నెలే కదండి. తమ్ముడు పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం ఎప్పుడు కనుక్కోబా. చూడు మురళీకృష్ణ, ఎవరైనా అడిగారంటే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళని చెప్పు. కూతురు లేచిపోతే గానీ మా అన్నయ్య పెళ్లి ఒప్పుకోలేదంటే పరువులు పోతాయి. అలాగేనండి, వస్తాను. వస్తాను అత్తయ్య. అలాగే బాబు. మీ పెళ్లికి మీ రాయలసీమ రౌడీ మామ పచ్చకత్తి ఊపుతాడనే కల్లో కూడా అనుకోలేదు. నిజంగా విరిగి నేట్లో పడింది బాబాయ్. నాదో చిన్న డౌట్ రా. ఏంట్రా? బలవంతంగా పెళ్లికి ఒప్పించారన్న కోపాన్ని మనసులో పెట్టుకుని రామానాయుడు స్టూడియోలో బాంబు పెట్టినట్టు పెళ్లి పీటల కింద బాంబు పెట్టి తన కూతుర్ని ప్రేమించిన పాపానికి నిన్ను, నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి మమ్మల్ని లేపెయ్యాడు కదా. నోర్మీరా, కాశీలో దొంగతనానికి రామేశ్వరం నుంచి వంగి వంగి వెళ్ళినట్టు మనల్ని చంపడానికి పెళ్లి వరకు ఆగాల? ఆయన మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అరే ఏది ఏమైనా నీ పెళ్లి మా చావుకు వచ్చింది అనుకున్నాం. దినం భోజనం కాకుండా పప్పన్నం తినిపిస్తున్నావు. ఆల్ హ్యాపీ. ఏమిట్రా ఇదంతా? కొత్తగా చూస్తున్నావు కదరా, నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ మాకు అలవాటైపోయింది. రోజు ఆ అమ్మాయి అరుపురు కాలం ఎంత స్టీమ్ ఇంజన్ కూతలా వినిపిస్తున్నాయని జోకులు వేస్తారా ఈ జనం. అంత నరకం చూపిస్తున్నాడు వాడు. పెళ్ళైన ఏడాదానికైనా శోభనం అంటే స్వర్గంతో సమానం. అసలే ఆషాఢ మాసం వల్ల లేటుగా పెడదాం అనుకున్న శోభన ముహూర్తం ముసల్దాన్ చావుతో చాలా రోజుల తర్వాత పెట్టారు. కానీ ఆ రోజు కూడా సరిగ్గా జరగలేదట.
పక్కన పెట్టకూడదండి, తాగాలి. తర్వాత తాగచ్చుగా. అయ్యో తప్పండి, ఇప్పుడే తాగాలి. మీరు సగం తాగిస్తే మిగతా సగం నేను తాగాలి. నీకెలా తెలుసు? పక్కింటమ్మాయి చెప్పింది. ఆహా. ఇంతకు ముందే అనుభవం ఉన్నట్టుంది. నాకు అమ్మాయి మీద డౌట్గా ఉంది డాడీ. వాట్ డాడీ? నిన్ను తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను. జనరల్ గా ఫస్ట్ నైట్ లో లేడీస్ ఎలా ఫీల్ అవుతారు? సపరేట్ ఫీలింగ్స్ ఏముంటాయి? టచ్ చేయగానే సిగ్గుతో తలదించుకోవటం, మనం తల పైకెత్తి కళ్ళలోకి చూసి నవ్వగానే చేతుల్లో ఫేస్ దాచుకోవటం, చీర లాగుతూ ఉంటే సారీ అంటూ లైట్కి వెళ్ళి చూడటం, ఇక ఆ తర్వాత ఏం చేద్దామన్నా ఆహా ఊహు అంటూ సిగ్గే సిగ్గు. కంపల్సరీగా అందరూ సిగ్గుపడతారా డాడీ? చూడు, స్మోకింగ్ అన్నాక స్మెల్, డ్రింకింగ్ అన్నాక కిక్కు, ఆడదన్నాక సిగ్గు వెరీ కామన్ రా. ఇది ఇలా మండితే మందు ఒరిజినల్, లేకుంటే డూప్లికేట్. ఆడది కూడా అంతేరా, సిగ్గుపడితే సీత, లేకుంటే సిల్కు స్మిత. అయితే నా పెళ్ళం ఖచ్చితంగా తిరిగిపోతే. ఎవరి గురించి నన్ను మాట్లాడేది? సద్దాం హుసేన్ గురించి. ఆయనకి ఈ మధ్య వెంట్రుకలు తెల్లబడుతున్నాయంట. నల్లబడ్డానికి ఆయుర్వేదిక్ మందు ఏమైనా ఉంటే పంపమని నాకు ఉత్తరం రాశాడు. నీ నోరు మూసుకొని లోపలికి బా. ఏంటా చెప్పుడు? ఆయన మీ ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ అంటే ఫ్రంట్ డోర్ నుంచి రావాలి కానీ ఇలా గోడ దూకి ఎందుకు రావాలి? ఆయన రౌడీలు తరుగుతుంటే ఇలా వచ్చారంట. రౌడీలు జరుగుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి గాని ఇలా శోభనం గదిలోకి రావడం ఏంటమ్మా? నిజంగానే కింద కత్తులతో రౌడీలు ఉన్నారండి. ఉంటే వాడు నువ్వు కలిసి ఫైట్ చేసి తరిమేశారా? ఆ రోజు పెళ్లిలో లవ్ లెటర్ ఇచ్చినప్పుడే ఫస్ట్ నైట్ రూమ్ క్రమని రిప్లై ఇచ్చావా? ఆ లెటర్ ఆయన రాశాడని నిజంగా నాకు తెలియదు. అబద్ధం చెప్పద్దు. నువ్వు అమ్మాయిని కాపాడి తీసుకొచ్చిన తర్వాత జరిగిందంతా వాడితో చెప్పావు. నువ్వు చెప్పింది వాడు నమ్మాడని సంతోషంగా వెళ్ళిపోయావు. కానీ నువ్వే తెలివిగల దానివంటే నీ పెళ్ళం పతివ్రతని రంకు మొగుడుతో చెప్పిస్తావా? నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వచ్చి కాపాడమని వాడికి ముందే కబురు పెట్టావా? లేదండి, అసలు నేను ఎవరికి చెప్పలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, గండిపేట ఉంది, మూసీ నది ఉంది. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళావి? నువ్వు కరెక్ట్ గా దూకే టైంకి వాడొచ్చి నేను కాపాడాడు, అది నేను నమ్మాలి. నిజంగా ఆ టైంకి ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడో నాకు తెలియదండి. ఓహో, అయితే ఆయన దేవుడు అన్నమాట. ఎవరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి కాపాడతాడు అనమాట. ఓకే. విజయ్, ఎక్కడికి రా? ఏమండి? ఒరేయ్, ఏమండి? ఎంతమంది వచ్చారా? ఏంట్రా ఇది? వాడు రాలేదా నాన్న? ఎవర్రా? అదే నా ఫ్రెండ్ మురళీకృష్ణ. వాడు దేవుడు కదా, నా పెళ్ళాన్ని కాపాడినట్టే నన్ను కాపాడతాడు అనుకున్నాను.
ఈ సిటీలో ఎన్నో డెత్ స్పాట్లున్నా నువ్వు దూకిన చోటుకొచ్చి కాపాడిన వాడు, నా ఇంట్లో ఒకే ఒక్క డెత్ స్పాట్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వచ్చి కాపాడలేదు. ఎందుకని మహాలక్ష్మి? వాడు లేడీస్ ని మాత్రమే కాపాడతాడా? మగాల్ని మాడాల్ని కాపాడ్డా? లేక నిన్నొక్కదాన్నే స్పెషల్ గా కాపాడతాడా? ఒరే కొడక, ఖచ్చితంగా నీ ఫుడ్ వేరే కుక్క ఎంగిలి చేస్తుంది. ఆ కుక్క పేరు మురళీకృష్ణ. ఏయ్, ఏంటే బుకాయిస్తున్నావు? లక్ష్మి, లక్ష్మి, అన్నయ్య రా అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. అసలు ఊళ్ళోనే ఉన్నావా? మొన్న సెలవులు ఇస్తే ఊరెళ్ళొచ్చాను. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. బావగారు ఎక్కడ? అదిగో. బావగారు బాగున్నారా? బానే ఉన్నాం. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఏంటి లక్ష్మి, మీ ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఎప్పుడు అంతేలే అన్నయ్య. ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడరు. నువ్వురా టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. రావి కూతురు ఎలా ఉంది? బాగుందమ్మా. మొన్న నేను ఊరెళ్ళాను కదా, పిన్ని ఈ నగలు చీర నీకు ఇమ్మని ఇచ్చిందమ్మా. కూర్చో. ఇదిగో అన్నయ్య, నీకు కావలసినవన్నీ పెట్టుకుని తిను. అబ్బా చాలా బాగుంది అన్నయ్య. నువ్వు తింటూ ఉండు, ఇవి బీరోలో పెట్టేస్తాను. అతను నీకేమవుతాడు? అన్నయ్య వరుస అవుతాడండి. బయటికి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పుకుంటూ శృంగారం చేసే వాళ్ళని చాలా మంది చూశాను, కానీ అతను నేను టిఫిన్ పెట్టమని అడిగాడా? లేదు. మరెందుకు పెట్టావు? మా గాడిని చూస్తే వదలబుద్ధి కదా? ఇంటికి వచ్చిన వాళ్ళని టిఫిన్ తినమని కాఫీ తాగమని అడగటం తప్పండి. ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేస్తావా? పొద్దున్నే పాలు వాడొచ్చాడు, ఆ తర్వాత పేపర్ వాడొచ్చాడు, వాళ్ళని టిఫిన్ తినమని అడగలేదే? బాబు, మీ చుట్టూ చూపుకోదాన్ని వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నాకు అప్పకి రావద్దు. వెళ్ళిపోండి. నువ్వు గాని బాబాయ్ గాని మన ఊర్లో మగాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దు. వెళ్ళిపోండి. ఈ చుట్టుపక్కలకి ఎవరు రావద్దు. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఇదిగో, ఒకవేళ నేను చస్తే మాత్రం వచ్చి పసుపు కుక్కలు తీసుకెళ్ళండి.